హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2024 ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. మనకి అప్లికేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి. ఏంటి వివరాలు అనేది ముందు తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ చూడండి. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏంటి అంటే మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నటువంటిది నేమ్ అయితే చేంజ్ చేస్తారు. ఇది ఒక మనమైతే చెప్పుకోవచ్చు ఒక గొప్ప విషయంగా. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే తరతరాల నుంచి వచ్చిందో ఆ నేమ్ అయితే మళ్ళీ పెట్టడం అయితే జరిగింది దీనికి. సో ఇక్కడ చూసుకోండి, భవనాన్ని కూడా ఇచ్చేశారు. సో ఇక్కడ మనకి ఈ ఇయర్ నుంచి ఏంటి అంటే అడ్మిషన్స్ వచ్చేసి ఏ అడ్మిషన్స్ అయినా దీంట్లోనే అప్లై చేసుకునేట్టుగా సౌకర్యం అయితే కల్పించారు. సో మీరు ఇక్కడ చూసుకోండి, మనకైతే నోటిఫికేషన్ బార్లో వచ్చేసి ఈరోజు మనకి రిలీజ్ చేసినటువంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ కాలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ MBBS BDS అనేసి కనిపిస్తూ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి, మీకు అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ప్రాస్పెక్టస్ ఇదనమాట. సో మనకి ఫీ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేస్తాను, దానిలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనం క్లిక్ చేయగానే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఒక్కటేసారి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. బోత్ MBBS అండ్ BDS అంటే మెడికల్ అండ్ డెంటల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి చూసుకోండి, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఒకటే వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టాలని నాకు కూడా అనిపిస్తలేదు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 9 ఈరోజు 2 PM నుంచి అంటే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి అప్ టు 16th ఆగస్ట్. సో మళ్ళీ చూసుకోండి, ఇక్కడ నేను ఎంత రబ్ చేస్తున్నాను చూసుకోండి. సో మనకి ఈ రోజు నుంచి అప్ టు ఆగస్ట్ 16th వరకు 6 PM వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 15th వరకు, ఆగస్ట్ 15th ఈజ్ ద లాస్ట్ డేట్. సో విల్ బి ద లాస్ట్ డేట్. సో గుర్తుపెట్టుకోండి, రేపు లేదా ఎల్లుండి మీరు ఎప్పుడైనా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే OC అండ్ BC క్యాండిడేట్స్కి వచ్చేసి 2,950 రూపీస్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ SC వాళ్ళకి 2,360 రూపీస్. అండ్ లేట్ ఫీ వచ్చేసి 20,000 ఉంది. సో మీరు లేట్ ఫీ వచ్చేసి మనకి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో లేట్ ఫీస్తో అప్లికేషన్స్ మీరు ఇప్పుడు చూసుకోండి, మరి ఈ 2,900తో చేసుకోవడం బెటరా లేదంటే దీనికి అడిషనల్గా 22,950 రూపీస్తో పే చేయడం బెటరా? లేట్ ఫీ గురించి ఆలోచించకండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ విషయం అయితే ఫాస్ట్గా షేర్ అయితే చేయండి మన వీడియోస్ రూపంలో, ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇంకా లేట్ ఫీ ఇక్కడ ఇచ్చారు. సో టోటల్ అమౌంట్ మీరు BC అండ్ OC వాళ్ళు ఎంత పే చేయాలంటే 22,950 రూపీస్ అండ్ SC వాళ్ళు 22,360 రూపీస్. ఇది వచ్చేసి దీనికి మనకి డేట్స్ ఇక్కడ వచ్చేసి లేట్ ఫీజ్ వచ్చేసి మనకి డేట్ తర్వాత ఇచ్చారు, అది కూడా చెప్తాను నేను నెక్స్ట్. సో క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ EWS అండ్ OC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి 162 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికంటే ఎక్కువగా 162 కంటే ఎక్కువగా ఎవరికైతే వచ్చాయో సో అవుట్ ఆఫ్ 720కి సో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట అప్లికేషన్ చేసుకోనికి. అండ్ మళ్ళీ దీంట్లో పర్సన్స్ డిజబిలిటీ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో OC అండ్ EWS వాళ్ళకి వచ్చేసి ఇంత అమౌంట్ అంటే 161 లేదా 144 అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళైతే ఎక్కువ కనుక మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా క్వాలిఫై అనమాట. అండ్ SC ST BC వాళ్ళు వచ్చేసి 127 or 161 కంటే ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళైతే క్వాలిఫై అనమాట అయినట్టు. సో MBBS చేయాలి అనుకుంటే మీకు ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేసి మీకు అనిపిస్తూ ఉంటాను చూడండి. సో ఇది వచ్చేసి మొత్తం ఏ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు మనకి ఏదైతే 16th వరకు లాస్ట్ డేట్ అని అనుకున్నామో అప్లికేషన్స్, ఇది వచ్చేసి మొత్తం పూర్తిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏ కేటగిరీ ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళకనమాట. సో దీనికి వచ్చేసి మనకైతే ఎవరికైతే సీట్ వచ్చిందో ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక సీట్ వస్తే ఏ కేటగిరీలో 15,000 అయితే పర్ ఇయర్కి అయితే మీరు ట్యూషన్ ఫీ కింద పే చేయాలి. అదే వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇచ్చారు జనరల్ కేటగిరీ. సో ఇక్కడ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో కనుక వస్తే 15,000 సేమ్. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అంటే సమ్ అమౌంట్ మనం కట్టాలి, సమ్ అమౌంట్ గవర్నమెంట్ కడుతుంది చూడండి. సో ఇది వచ్చేసి 12 lakhs అయితే ఉంటుంది. అండ్ NRI కోటా మనమే పూర్తిగా పే చేయాలి అనుకుంటే వాళ్ళకైతే 20 lakhs అయితే అమౌంట్ అయితే అవుతుంది అనమాట. సో శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ వచ్చేసి సిమ్స్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్లో ఆల్ ఇండియా కోటాలో వస్తే 60,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ NRI కోటాలో అయితే 20 lakhs అయితే పే చేయాలి. అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దీనిలో వచ్చేసి ఏ కేటగిరీ వాళ్ళకి 16,000 అయితే ఇన్ కేస్ ఏ కేటగిరీలో మీకు సీట్ వస్తే 16,500 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి. అండ్ కేటగిరీ Bలో వస్తే మేనేజ్మెంటల్ కోటాలో వస్తే 13,20,000 అయితే పే చేయాలి. అండ్ NRI కోటాలో వస్తే 39 lakhs అయితే పే చేయాలి. సో అమౌంట్ అయితే ఏ కేటగిరీలో వస్తే అంతగా ఏముండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
సో నెక్స్ట్ బీడీఎస్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఆల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో 9,000 రూపీస్ అయితే పర్ ఇయర్కి కట్టాలి. ఏ కేటగిరీలో వచ్చేస్తే ఆల్ ఇండియా కోటాలో ఇది. ఏ కేటగిరీలో వచ్చేసి 14,300 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ కేటగిరీ బీలో వచ్చేస్తే అంటే మేనేజ్మెంట్ కోటాలో వస్తే 4,40,000 రూపీస్ అయితే పే చేయాలి. అదే ఎన్ఆర్ఐ కోటాలో కావాలంటే 13 lakhs అయితే పే చేయాలి ఫ్రెండ్స్. సో అన్ని మెడికల్ కోర్సెస్ కాబట్టి సో మీరైతే అన్ని బాగా చూసుకోండి. మనకి ఫీ డీటెయిల్స్ కూడా మీకు ఆల్ ఇండియా ఆర్ ఏ కేటగిరీలో వస్తే సో అంతగా ఏమైతే ఉండదన్నమాట. సో చూసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరైతే ప్రాస్పెక్టస్ విషయానికి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్కి కంబైన్డ్గా మనము చేసుకున్నటువంటి అప్లికేషన్ అనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 16th అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 16th తర్వాత చేయాలి అంటే మీరు అఫోర్డ్ చేయలేరు, చాలా అమౌంట్ అయితే పే చేయాలి. సో దట్టు లేట్ ఫీజుతో అయితే మీకైతే 19th తర్వాత అయితే కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ 20,000 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఏమైనా హెల్ప్ లైన్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే సో దీనికైతే కాల్ చేయండి. 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఈ నెంబర్స్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి పూర్తిగా ఎవరైతే ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వీళ్ళకి అనమాట. సో దట్టు ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే, సో వీళ్ళకి, ఓకేనా, మిగతా వాళ్ళకి కాదనమాట. లైక్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కోట వాళ్ళకి సెపరేట్గా వస్తుంది. సో అది కూడా మీకైతే చెప్తాను, ఓకేనా. సో ఇది ఇక్కడ వచ్చేసి మీరు ఏమనుకుంటారంటే ఇన్ కేస్ మీరు కనుక డిస్కంటిన్యూ చేయాలి, ఇన్ కేస్ మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే సో ఇంత అమౌంట్ ఏదైతే టోటల్ అమౌంట్ 3,54,000 ఫర్ ఎంబీబీఎస్ వాళ్ళకి, ఎంబీబీఎస్ కనుక చదివి మళ్ళీ డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే 3,54,000 అయితే మీరు అమౌంట్ అయితే పే చేసి సర్టిఫికేట్ అయితే ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదే బీడీఎస్ అయితే ఇక్కడైతే 1 lakh ఏ కేటగిరీకి మళ్ళీ ఇది. సో 1,18,000 రూపీస్ అయితే మీరు వాళ్ళకి ఇచ్చేసి మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వచ్చేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి 8th పాయింట్ అని ఇచ్చారు కదా, స్టేటస్ ఆఫ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి పూర్తిగా ఇది మొత్తంగా వచ్చేసి ఏయూ రీజన్ కిందకి అయితే ఇప్పుడైతే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి మొత్తం 85% అంటే లోకల్ వాళ్ళకంటే సిమ్స్ వాళ్ళు మళ్ళీ ఇందులో 15% కోటాకి అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళైతే లోకల్స్ కాదనమాట, అలా ఇచ్చారు, ఓకేనా. సో అండ్ ఇక్కడ పాయింట్ చూడండి, ఫిల్లింగ్ ఆఫ్ 36% ఆఫ్ సీట్స్ ఎర్లియర్ మీన్ ఫర్ ఓయూ అండ్ కేయూ ఏరియా. ఇక్కడ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఉంది కదా, ఇందులో వచ్చేసి ఇది వరకు ఎలా ఉండే అంటే 36% వచ్చేసి కాకతీయ ఆర్ ఉస్మానియా రీజన్ అంటే తెలంగాణ వాళ్ళకి ఇస్తుండే. బట్ ఈ ఇయర్ నుంచి అదే తీసేశారు మొత్తం. ఇది వచ్చేసి పూర్తిగా ఏయూ అండ్ ఎస్వీ రీజన్ వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. ఇక్కడ చూసుకోండి, ఓకేనా. సో ఇదనమాట విషయం. సో ఫీ డీటెయిల్స్ అయితే ఇందాకే చూసినాం, ఇది ప్రాస్పెక్టస్, అన్ని డీటెయిల్స్ ఇందులో కూడా ఇస్తారు. సో మళ్ళీ చూడని అవసరం లేదు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్స్ వచ్చి చూసుకున్నట్టయితే సిఏపీ ఆర్ ఆర్మీ వాళ్ళకైతే 1% ఆఫ్ రిజర్వేషన్ అయితే దక్కుతుంది. అండ్ ఎన్సీసీ వాళ్ళకి 1%, అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 0.50%, అండ్ పర్సన్స్ విత్ బెంచ్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 5% అయితే దక్కుతుంది. అండ్ పిఎంసీ అంటే పోలీస్ మార్టీస్ చిల్డ్రన్ వాళ్ళకైతే 0.25%, అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 0.5%. చూసుకోండి, ఇక్కడ 1% అయినా ఇంపార్టెంటే మనకి నీట్ అనేదానికి. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మార్క్ కూడా కౌంట్ అవుతుంది. సో అందుకోసం రిజర్వేషన్లో చూసారా 1% ఇచ్చారంటే చాలా ఎంత టఫ్గా ఉంటుందో మీరైతే ఊహించుకోగలరు. సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోండి, నీట్ యూజీ 2025 రీరివైజ్డ్ ర్యాంక్ కార్డ్ ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంది. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రీరివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ కొన్ని డేస్ అయితే అయిపోతుంది. సో ఆ విండో క్లోజ్ అయిపోతుంది కాబట్టి అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ టీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత తీసింది, అండ్ నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే మనకి ఆఫ్టర్ ఏప్రిల్ 1st తర్వాత తీసింది 2024లో. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీ కేటగిరీ సర్టిఫికేట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం కావాలి, ఆధార్ అండ్ మీ యొక్క ఫోటో అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే A4 షీట్ పైన బ్లాక్ పాయింటెడ్ పెన్తో పెట్టినటువంటి సైన్. సో మీకు సంబంధించిన లోకల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందో అది, ఇవన్నీ అయితే మీరు తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఎంత ఎక్కువైపోతుందో ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో చాలా బాగా చూస్తే సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంతగా వేరే ఛానల్స్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా, ఎంతో కొంత అమౌంట్ పే చేసి తీసుకున్నా కానీ, ఎంత థౌజండ్స్లో పెట్టి తీసుకున్నా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇదే ఇస్తారు. సో నాకంటే బాగా ఇస్తే చూపెట్టండి, నేనే మీకు రిటర్న్ డబ్బులు అయితే ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ట్రస్టెడ్ ఛానల్ అనమాట. సో మన బైపీసీ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఛానల్ ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్.